తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో ఇప్పటికే డీలిమిటేషన్ పేరు మీద అధికంగా ఇంకా 150 డివిజన్‌లు కూడా చేయడం అయితే జరిగింది. మొత్తం 300 డివిజన్‌లతోని కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగానే ఒక పెద్ద సిటీని కూడా తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇటు ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇటు హైదరాబాద్‌లో అనేక విధాలుగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తా ఉంది. దీనిపైన బీజేపీ పార్టీ కూడా కొంత ఫైర్ అవుతూ మేము కోర్టులకెళ్తామన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే అధికారంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మాకు ఇష్టమే అన్నట్టుగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలు బీఆర్ఎస్ హైదరాబాద్‌లో మరి డీలిమిటేషన్‌కి ఒప్పుకుంటుందా? లేకుంటే ఏవైతే వీళ్ళు కండిషన్ చెప్పారో ఆ కండిషన్స్‌కి మరి అధిష్టానం ఒప్పుకుందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అన్ని అంశాల గురించి అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. డీలిమిటేషన్ మీద మీరు కూడా చాలా కొన్ని చెప్పారు. మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అవి ఇబ్బంది. ఎట్లా చూస్తా ఉంది ప్రభుత్వము? ఏమైనా మీకు స్పందించిందా? ఇప్పటిదాకా అయితే డీలిమిటేషన్ పైన మేమిచ్చిన అబ్జెక్షన్స్ పైన ఎటువంటి రెస్పాన్స్ లేదు. రీసెంట్‌గా మనకి కౌన్సిల్ సమావేశంలో కూడా కార్పొరేటర్ల అందరి కన్సర్న్స్ తీసుకుంటాం. వాళ్ళ సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ఒక చర్చ ఇస్తాము. అంటే డిస్కషన్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఏకపక్ష నిర్ణయాలకే వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. కానీ ఏవైతే కార్పొరేటర్లు లేవెత్తిన ప్రశ్నలే కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అని కానివ్వండి, ఇప్పటిదాకా దాన్ని కన్సిడర్ చేయలేదు. అంటే మాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ రాత్రికి రాత్రి వీళ్ళన్నీ డిసైడ్ అయిపోయినారు. సీక్రెట్‌గా అన్నీ ఏమంటారు ప్రాసెస్ అంతా చేసేసి పొద్దున కాంగానే గెజిట్లు రిలీజ్ చేయడము అయిపోయింది అని చెప్పేసి ప్రజలని ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో తీసుకురావడం అనేటివన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ అనేటివి ఎప్పటి నుంచో జరుగుతుందనేది కొంత మేరకు ఇంటర్నల్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈవెన్ మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారికి ఐడియా లేదు అని అన్నారు. అక్కడ మేయర్ గారేమో మాకు తెలీదంటారు. కానీ డిప్యూటీ మేయర్ గారేమో కొద్దో గొప్పో మాకు ఐడియా ఉందని అంటారు. కానీ ఎవరికీ అంటే పూర్తిగా అసలు క్లారిటీయే లేదు. సో అక్కడెక్కడో సెంటర్‌లో కూర్చొని సిస్టమ్‌ని ముందు పెట్టుకొని డీలిమిటేషన్ చేసినాము. ఏ పారామీటర్స్ ప్రకారం చేశారు? పాపులేషన్ ప్రకారం తీసుకున్నారా? లేదంటే బౌండరీస్ అన్నీ కూడా ఏ లెక్క ప్రకారం తీసుకున్నారంటే ఇప్పటిదాకా సమాధానం ఇవ్వని పరిస్థితి ఉంది కమిషనర్ గారు. సో ఓన్లీ ఒక సైడే వాళ్ళు డిసైడ్ అయ్యి రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని మాత్రం మాకు క్లియర్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళన్న మాట ఏంది? ఈ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయిపోవాలి, ప్రజలకి అందించాలన్న ఉద్దేశంతోటే డీలిమిటేషన్ చేస్తున్నాము అని అన్నారు. మరి అంత చక్కగా అన్నప్పుడు మీడియా ముఖంగా వచ్చి బహిరంగంగా దీని మీద డిస్కషన్ చేసి ప్రజా అభిప్రాయాలు, ఇతర పార్టీల అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుండే. కానీ రాత్రికి రాత్రి గెజిట్ రిలీజ్ చేసేస్తారు. 7 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత తూతూ మంత్రంగా కౌన్సిల్ పెడతారు. తూతూ మంత్రంగా ఎటువంటి డెసిషన్స్ కన్సిడర్ చేయరు. అండ్ తీసేసుకున్నారు. ఇప్పుడు 300 డివిజన్లు చేసిర్రు. ఉన్న డివిజన్లకే అధికారులు దిక్కులేదు. అడ్మినిస్ట్రేషన్ నడవట్లేదు. నిధులు రావట్లేదు. హైదరాబాద్‌లో అంటే తెలంగాణ అంతటా కూడా డెవలప్‌మెంట్ చేద్దామంటే ఒక రూపాయి పైసా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ డీలిమిటేషన్‌లు చేసి అధికారులను పెంచకుండా, ఆఫీసర్స్ ఏమంటారు ఆఫీస్ సిస్టమ్‌ని అరేంజ్ చేయకుండా 300 డివిజన్లకి ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏముంది? ఇంత తొందరగా రాత్రికి రాత్రికి చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా చెయ్యాలి అనుకున్నారనుకోండి, అన్ని పార్టీల వాళ్ళని కూర్చోండి. ప్రతిసారి మీరే మీడియా ముఖంగా మేము అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాం, మాట్లాడి ముందుకెళ్తామని అంటున్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చేసే ప్రొసీజర్ కరెక్ట్‌గా చేసి ప్రజలకి అన్ని విధాలుగా అర్థమయ్యేలాగా చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఒక సిస్టమ్‌కి అలవాటు పడి ఉన్నారు. ఏమంటారు పబ్లిక్. కొత్తగా మళ్ళీ డీలిమిటేషన్ అని చెప్పి అధికారులను రాత్రికి రాత్రి మార్చేసి ఇప్పుడు ఎటు పోవాలి, ఏ ఏ డివిజన్ వైపు వెళ్ళాలి, ఎటు పోతే అంటే పలానా చోటుకెళ్తే ఇది మీది కాదు, అక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి అంటే ఇంకా మా టర్మ్ కూడా అయిపోలేదు. అది ఏది ఇంప్లిమెంట్ చేసినా ఆఫ్టర్ మా టర్మ్ ఫిబ్రవరి 10th ఆర్ 11th తర్వాత చేసినా కూడా ప్రజలకు అర్థమవుతుంది. అదే ఇన్ని ఏళ్ల పాటు వీళ్ళ టర్మ్ అయిపోయి ఇప్పుడు కొత్త టర్మ్ వస్తుంది కాబట్టి సో మనకు కొత్త సిస్టమ్ వస్తుంది అనేది కొద్దిగా అప్పుడు కూడా వాళ్ళకి అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏది కాకుండా ఇప్పుడు 2 కోట్ల నిధులు అన్నారు. మధ్యలో అధికారులను అందరినీ తీసేశారు. మేము ఇప్పుడు ఎవరితోని ఫాలో అప్ చేయాలా? ఇంకా కూడా చాలామంది అధికారులు ఏఈలు కానీ, డీలు కానీ ఇంకా మాకు పూర్తి స్థాయిగా రాలేదు. సో ఈ వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ అయిపోతాయి కదా! సో మీ ఇచ్చి లాభం ఏముంది? మాకు 2 కోట్ల నిధులు కూడా ఇచ్చి కూడా దాన్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయకుండా, గ్రౌండెడ్ చేయకుండా సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వారికి అంటే ఇది రాజకీయంగా లబ్ధి కాకుండా ప్రజలకి లబ్ధి చేసే విధంగా కూడా ఆలోచించి
దాన్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఈ అంశం పైన కూడా నిన్న బీజేపీ ఆఫీస్‌లో కూడా బీజేపీ నేతలంతా కూడా కూర్చొని హైదరాబాద్ సంబంధించిన నేతలందరూ కూడా కూర్చొని మాట్లాడారు. వాళ్ళు కూడా ఒక కార్యాచరణని తోని ముందుకెళ్తా ఉన్నారన్న విషయాలు కూడా తెలుస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ ఎటువంటి ప్రణాళిక కూడా చేయట్లేదు అన్నట్టే కనిపిస్తా ఉంది. ఏంటి ప్రణాళిక ఏమన్నా ముందుకెళ్తా ఉన్నారా? ప్రణాళిక ఇంకా ఆల్రెడీ మేము కౌన్సిల్‌కి ముందు మా ఎమ్మెల్యేలు అందరితోని కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుందామని 1 డే బిఫోర్ కమిషనర్ గారిని కూడా పర్సనల్‌గా కలిసి విజ్ఞప్తి చేసినాం. మా డివిజన్‌లో యథావిధిగా అట్లే ఉండే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ఒకవేళ చేసినా కూడా ఏ లెక్క ప్రకారం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందండి. యాక్చువల్‌గా ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు మటుకు. కానీ వీళ్ళు చేసిన డీలిమిటేషన్స్‌లో భాగంగా 5గురు ఎమ్మెల్యేలు వస్తున్నారు మాకు బార్డర్‌లన్నీ కలిపిన తర్వాత. అక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు, ప్లస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు, ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు, మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు, సికింద్రాబాద్ అండ్ తలసాని గారు. ఇంతమంది ఎమ్మెల్యేస్ బార్డర్స్ అన్నీ కూడా మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కలవడంతోటి రేపు ఏవైనా కార్యక్రమాలున్నా, ప్రోగ్రాంలున్నా కోఆర్డినేషన్ పరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పాను. కానీ ఇంత మేరకు మాకు ఎటువంటి మేము వేసిన జవాబులకు ఒక్కటి కూడా సమాధానం మాకు దొరకలేదు. అంటే ఎందుకు పెట్టినారు అంత ప్రజా డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? కౌన్సిల్ పేరు మీద కౌన్సిల్లో డిస్కస్ చేద్దాము. దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. మేము అడిగిన ప్రశ్నలే కానివ్వండి, అధికారులు చెప్పిన ప్రశ్నలే కానీ అది రికార్డెడ్ ఉంటుంది. సో అక్కడ కూడా అబద్ధాలు మాట్లాడి మేము చెప్పేస్తాం, చేసేస్తాం అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మా పార్టీల పరంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అన్ని నిర్ణయించి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యేల గారి ఆదేశాల మేరకు మేము చేయాల్సిన ప్రొసీజర్ అంతా గ్రౌండ్లో మేము చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 3 కార్పొరేషన్లు అంటున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి అని. మరి సికింద్రాబాద్ ఎందుకు లేదు? సికింద్రాబాద్కి ఒక చరిత్ర ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి నిజాం కాలం నుంచి ఉంది. లస్కర్ అని అంటేనే అందరికీ ఒక పేరు తెలిసిన ఏరియా అది. ఆ పేరుని కూడా లేకుండా అది ఎక్కడ కూడా ఇప్పుడు సర్కిల్స్ కూడా చేసిన క్రమంలో మెట్టి కూడా తార్నాకాన్ చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ అనేది కూడా ఎక్కడ పెట్టలేదు. సో దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సికింద్రాబాద్ పేరు ఉండే విధంగా ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కలిపేస్తే మళ్ళీ మా ఏరియాలలో, మా సర్కిళ్ళలో ఎంత అయితే ట్యాక్స్ వస్తుందో అదంతా కూడా శివారు ప్రాంతాలలో పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ మమ్మల్ని ఇగ్నోర్ చేసి అది డెవలప్ కాలే కదా, మేము దాన్ని ఫస్ట్ చేస్తామని చెప్పేసి మా ప్రాంత ప్రజలు కష్టపడిన ట్యాక్స్ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెడతా అంటే మేము ఒప్పుకునేది లేదు. మీరు డెఫినెట్గా ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు నియోజకవర్గానికి కానివ్వండి, డివిజన్ పరంగా బడ్జెట్ కానివ్వండి, ఇతర ఎమ్యూనిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు ఏంటిది అనేది పూర్తి స్థాయిగా అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ప్రజలకు వివరించిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తే మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు కూడా మనం చూసాము. జిల్లాల విభజన గురించి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల కోసం అంటే బీఆర్ఎస్ రాజకీయాలకు మాత్రమే వీళ్ళు ఏదైతే విభజించారో ఏదైతే జిల్లాలని ఆయుధంగా చేశారని ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ రాజకీయాల కోసమే చేస్తున్నారు అనుకోవచ్చా, లేకుంటే నిజంగానే చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు నిజంగా చేయాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది, ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అన్నప్పుడు మరి ప్రజాక్షేత్రంలోనే డిస్కషన్ చేస్తే బాగుంటుంది కదా. రాత్రి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు చేసే ఏవైతే పనులు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల గురించి కాదు, రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ చేస్తున్నారనే డిస్కషన్ వస్తుంది. అవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే కానివ్వండి, అధికారులే కానివ్వండి, మేము ఈ ప్రాసెస్ని ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి, చాలామంది వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఐడియా లేదు ఏం జరుగుతుంది ఏంటి అని. చాలా తక్కువ శాతము వాళ్ళకి అబ్జెక్షన్స్ వచ్చినాయి. కానీ ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు చేయాలనుకున్న నిర్ణయాలే తీసుకున్న డెసిషన్సే చేస్తున్నారు తప్ప ప్రజలకి వీటితో ఇబ్బంది ఉంది అనేది మాత్రం చేయట్లేదు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా సీతాఫల్ మండి తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, చిల్కల్ కూడా సీతాఫల్ మండి అని. ఇప్పుడు తార్నాకకు సంబంధించిన మాణికేశ్వర్ నగర్ని సీతాఫల్ మండిలో కలిపారు. గతంలో అట్లా ఉన్నప్పుడు దాన్ని తీసేసి తార్నాకలో వేయడానికి రీజన్ ఏంటంటే మాకు సీతాఫల్ మండికి మాణికేశ్వర్ నగర్కి మధ్యలో రైల్వే ట్రాక్ అనేది ఉంది. సో వీళ్ళేంటంటే ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ కానీ వార్డ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి ట్రాక్ అవతల. సో వాళ్ళు ఈజీగా రావాలంటే ఆ రైల్వే ట్రాక్ని క్రాస్ చేసుకొని రావాలి. ఫ్లైఓవర్ ఉంది అయినా కూడా ఎవరైనా కూడా తొందరగా రీచ్ అయ్యే ఆప్షన్సే చూస్తారు. అయితే వాళ్ళు ఆ ట్రాక్ దాటి రాగానే 2 నిమిషాలు ఇక్కడ ఉంటారు. అదే వాళ్ళు ఆటో తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి వచ్చి అంతా చేసే వరకు వాళ్ళకు కూడా డబ్బులతో ఇబ్బందే, అంటే టైం కన్జ్యూమ్ కూడా ఎక్కువ అవుతుంది.
ఈ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి వచ్చేతోని వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో అట్లా క్రాస్ చేసి వచ్చిన వాళ్ళలో చాలా మంది ప్రాణాలు పోయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎమ్మెల్యే గారు తార్నాకలోనే మాణికేశ్వర్ నగర్ని ఉంచుదాము, సో దట్ వాళ్ళకి అక్కడక్కడే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది అయిపోతుంది, ఇటు సైడ్ రావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా అవసరం వస్తే అప్పుడు వాళ్ళు ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటారు. తొందరగా అయిపోవాలన్న భయంతో, అంటే తొందరగా అయిపోవాలన్న ఇదితోటి వాళ్ళు రైల్వే ట్రాక్ క్రాస్ చేయరు అన్న ఆలోచనతో తార్నాకలో పెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ సీతాఫల్ మండిలో కలిపినారు. చాలామంది మాణికేశ్వర్ నగర్ ప్రజలు మాకు తార్నాకలోనే ఉంటాం, సీతాఫల్ మండి వద్దు, మాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎన్నో అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు. సో మీరు ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారంటే రైల్వే ట్రాక్ లేదంటే నాలా బౌండరీస్ ప్రకారం అన్నారు. మళ్ళీ నాలా బౌండరీస్ అంటే భవానీ నగర్ నుంచి టువర్డ్స్ మొహమ్మద్గూడ దాకా సీతాఫల్ మండి డివిజన్కి వచ్చే నాలా ఉంది. సో నాలా లెఫ్ట్ సైడ్ అంతా సీతాఫల్ మండి డివిజన్ తీసుకొని రైట్ సైడ్ అంతా చిలకలు కూడా తీసుకుంటే అది ఒక బౌండరీ అయిపోతుంది కదా. దాన్ని బేస్ చేసుకొని మాణికేశ్వర్ నగర్ తార్నాకలోనే ఉంటుంది. సీతాఫల్ మండికి ఇవే ఏరియాస్ ఎగ్జిస్టింగ్ చేసి మిగతా ఉన్న బౌండరీస్ని కొద్దిగా సీతాఫల్ మండిలో చిలకలు కూడా కలిపితే ఏ డివిజన్కి ఆ డివిజన్కి ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈజీగా అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి వేలల్లో అప్లికేషన్స్ వాళ్ళకు వస్తే 10 మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేసి ఆ 10 కూడా నేమ్ చేంజెస్ అట్లాంటివి మాత్రమే చేశారు. కానీ బౌండరీస్ ప్రకారం ఎటువంటి ఏమంటారు చేంజెస్ చేయలేదు. సో దానిని వ్యతిరేకిస్తూ ఈ డీలిమిటేషన్ అంతా కూడా ఇల్లీగల్గా చేసిండ్రు. ఎటువంటి ఏమంటారు ప్రాపర్ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు చేయడం జరిగింది. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని సవరించుకొని ప్రాపర్గా మాకు అందరికీ ఇక్కడున్న పార్టీలకు అందరికీ ప్లస్ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పి ఆ తర్వాత ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.